Seke Zabiandra Sheke Salo Sakotro Poshabia Rika Tuzaniandra Hosho Saniandra Seke Debe Lazo Tatra Sakandra Hasha Sahiandra Seke Rikandra Klosho దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడంట కొన్నిసార్లు పరీక్షకు మనల్ని అప్పచెప్తాడంట. దేనికి? పరీక్షకు మనల్ని అప్పచెప్తాడంట. ఈవెన్ దో మనం బలహీనులమని దేవుడికి తెలిసినప్పటికీ కూడా ఏంటి, అందులో జయం పొందలేము, అందులో నిలబడలేము, దాన్ని జయించలేమని తెలిసినప్పటికి కూడా దేవుడు మనల్ని పరీక్షకు అప్పచెప్తాడంట. ఏదో నువ్వు నేను పోరాడాలని కాదు, నువ్వు నేను ఓడిపోవాలని కాదు, మనలో నిలబడి మనలోంచి యుద్ధం చేస్తూ నీతో పాటు నేను నిలబడ్డాను అనే విజయాన్ని మనకివ్వడాని కోసం అంట. విజయాన్ని మనకివ్వడం కోసం. ఒకవేళ మనకి క్యాపబిలిటీ ఇచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి పోరాడరా అంటే మనం పోరాడేస్తే రేపొద్దుట దేవుడు వైపు చూసే చూపు జీవితం మనకి ఉండదు. అందుకే మనము బలహీనులమైనప్పటికీ కూడా ఏం చేస్తాడు దేవుడు? యుద్ధానికి, పరీక్షకు పంపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు పరిస్థితిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఇంత నీచంగా లేదంటే క్రూరంగా లేకపోతే కఠినంగా ఉంది కదా జీవితము, ఇంకా ఏదలేమేమో, ముందుకు వెళ్ళలేమేమో, ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు, మాట్లాడట్లేదు, లేకపోతే ఇప్పుడు కూడా పరీక్షేనా అనేసి మన ప్రశ్నించే ప్రశ్నలకి జవాబు రాకపోవచ్చేమో, కానీ కొంతకాలానికి ఒక రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ ఏంటంటే మన విజయం. అదేంటి, నేను ప్రశ్నించే ప్రశ్నగా ఉన్నాను, లేదంటే పోరాడే శక్తి లేక బలహీనంగా ఉన్నాను, మాట్లాడేది లేదు, ఇదే ఓపిక నా దగ్గర లేదు, కానీ విజయం ఎలా వచ్చింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రతి అడుగులో దేవుడు అడుగు కనిపిస్తుంది, ప్రతి మాటలో దేవుని సహాయం కనిపిస్తుంది, ప్రతి స్థానంలో దేవుడు నిలబడి పోరాటం కనిపిస్తుంది. అందుకే మనం బలహీనులమని ఆగిపోకూడదు, దేవుడు సహాయం చేస్తాడు అనేసి ఎప్పటికప్పుడు ఆయన మీద ఆధారపడి ముందుకి వెళ్ళిపోవడమే. పేతురు ఈ విషయంలో మనకి ఎంతో ఉదాహరణగా కనిపిస్తూ ఉంటాడనమాట. ఎక్కడ చూసినా కానీ దుడుకు స్వభావంతో, తొందరపాటు స్వభావంతో ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్రతి చిన్నదానికి యేసయ్యను ప్రశ్నిస్తూ ఉంటాడు. 4 సువార్తల్లో మనం చూస్తే ప్రతి చిన్నదానికి కూడా దేవుడిని ఏం చేస్తాడు? అదేంటయ్యా, ఇదేంటయ్యా, ఎవరయ్యా, తిండమేంటయ్యా, బయటకు వచ్చేదేంటయ్యా, లేకపోతే నువ్వు నడిచావా, అయితే నేను నడుస్తాను, ఇంతకు నువ్వేనా, నువ్వే మా మెస్సయ్యా అని చాలా దుడుకుపాటుతో, తొందర స్వభావంతో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో తొందరపాటు నిర్ణయాలు, ఎన్నో మాటలు ఒక దగ్గర అంటాడు. అంతకుముందే అంటాడు, నువ్వే జీవపు ఊట, జీవపు మాటలు గలవాడవు, నువ్వే తండ్రి అయిన కుమారుడు తండ్రి బిడ్డవు, నువ్వే మెస్సయ్యావు, నిన్ను తప్ప మేము ఎక్కడికి వెళ్తామయ్యా అని అంటాడు. తర్వాత మళ్ళీ అంటాడు, నీకు ఈ సిలువ మరణం దూరం అవునుగాక అనేసి అంటాడు. మెస్సయ్య అంటే ప్రాణత్యాగం చెయ్యాల్సినోడు. మెస్సయ్య అంటే ప్రాణత్యాగం చేయాల్సిన వ్యక్తి. అట్లాంటిది నీకు ఈ మరణం దూరం అవునుగాక అనేసి మళ్ళీ అంటే వెంటనే యేసయ్య ఏమంటాడు తెలుసా? సాతానా నా వెనుకకు పొమ్ము. అంతకుముందు అంటాడు యేసయ్య, నీకు తండ్రి అయిన దేవుడు తప్ప ఎవరూ దీన్ని బయలుపరచలేదు అనగానే కాలర్ ఎగరేస్తాడు. అబ్బా, తండ్రి నాతో మాట్లాడాడే అనేసి పేతురు కాలర్ ఎగరేస్తాడు. ఆ నెక్స్ట్ మినిటే మళ్ళీ ఏమంటాడు? సాతానా వెనుకకు పొమ్ము. అంటే సిగ్గుతో తలదించుకున్నాడేమో. సిగ్గుతో అంటే ఏంటి? సాతానికి
అవకాశం ఇచ్చాను అనేసి సిగ్గుతో తలదించుకున్నాడేమో. ఈ అన్ని విషయాల్లో పేతురు పడుతూ లెగుస్తూ తన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్ళాడు. కానీ ఎక్కడా ఆగిపోలేదు. చాలామంది అంటాం, అయ్యో సిలువ మరణానికి అంటే ఆయన్ని పట్టుకొని వెళ్ళిపోతే వదిలేశాడే, తర్వాత మళ్ళీ వచ్చాడే అనేసి అంటాం. అది కూడా పడుతూ లెగుస్తున్న జీవితమే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని వలె దిగి వచ్చిందో, పరిశుద్ధాత్ముడు వారి జీవితాన్ని ఆకర్షించాడో, బలపరిచాడో, వారిని ఆవరించాడో, మళ్ళీ పడిపోయిన జీవితం వారి జీవితాల్లో మనం ఎక్కడా కూడా చూడలేదు. ఈరోజు ఆత్మీయ పోరాటం అంటే ఒక్కసారి నిలబడ్డామంటే మళ్ళీ యేసుని చేరుకునేంత వరకు పడము అని చెప్పడానికి లేదు. పడుతూ లెగుస్తూ ఉంటాం. అలా అని పడిపోయిన చోటే ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ పరిశుద్ధాత్మ శక్తి చేత, వాక్య లేఖనాల చేత మనము బలపరుచుకొని లెగించి నిలబడి, అయ్యా నీ కోసం మళ్ళీ ఏం చెయ్యమంటావు అని అడగాల. నిన్న తప్పు చేశాను కదా అనేసి ఈరోజు దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడిని మర్చిపోయిన జీవితం జీవించకూడదు. ఎస్, ఇట్స్ హ్యాపెన్, అయిపోయింది. ఈరోజైనా దేవుడి కోసం జీవించాలని ఆయన మన వైపు కనులెత్తి చూస్తున్నాడు. ఇంకో విషయం చెప్పనా, మన పూర్తి జీవితం ఆయన కళ్ళ ముందు ఉంటుంది. మన పూర్తి జీవితం, నాట్ ఓన్లీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆల్సో. పాత జీవితమే కాదు, ప్రస్తుతం రాబోతున్న దినాల్లో ఏ క్షణం, ఏ నిమిషం, ఏ గడియ, ఏ రోజు, ఎక్కడుంటాం, ఎలా ఉంటాం, ఏం చేస్తాం అంతా దేవుడికి తెలుసు. అలా అని దేవుడు మనల్ని సృష్టించకుండా ఆగిపోలేదు. ఈ చెడు జీవితం ఎక్కడో పాపం చేస్తున్నాడని, ఎక్కడో ఏదో చేశాడని, ఎక్కడో అంగీకరించని జీవితం జీవించింది అనేసి దేవుడు అవకాశం ఇవ్వకుండా ఆగిపోలేదు. ఇంకో విషయం చెప్పనా, గాడ్ ఆల్వేస్ సీజ్ అవర్ స్పిరిట్. దేవుడు మన ఆత్మను, మన హృదయాన్ని చూసేవాడు. ఏ మనసుతో, ఏ తాత్పర్యముతో, ఏ లక్ష్యముతో, ఏ జీవితాన్ని మనం జీవిస్తున్నామా అనేసి. ఈ శరీరం చెప్పాలంటే ఇట్స్ క్రూసిఫైడ్. ఆయనతో పాటు సిలువ వేయబడిన శరీరం ఇది, ఆయనతో పాటు సిలువ వేయబడిన జీవితం. కాబట్టి దేవుడు దాన్ని పరిశుద్ధపరిచేశాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయన్ని చేరుకునే లక్ష్యాన్ని, గురిని మాత్రం ఎన్నడూ మనం మర్చిపోకూడదు. యోబు తన జీవితంలో వచ్చిన కష్టాల్ని, నష్టాల్ని, మాటల్ని, శోధల్ని, తన స్నేహితులే తనని బాధిస్తుంటే, నువ్వేదో పాపం చేసావయ్యా అందుకే ఈ శోధన, నువ్వేదో చేసావయ్యా అందుకే ఈ నష్టం, నువ్వేదో చేసావయ్యా అందుకే అవమానం, లేదంటే ఎందుకు ఈ రోగం, నువ్వు గోక్కోవడానికి కూడా నీకు గోర్లు లేవు, చిల్ల పెంకులతో నీ శరీరాన్ని గోక్కుంటున్నావు, ఎందుకు వచ్చింది రోగం, నీ బిడ్డలందరూ ఒకే రోజు చచ్చిపోయారు, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నీ ఆస్తి ఏమైంది, నీ గొర్రెలు, గాడిదలు, ఏనుగు ఇవన్నీ ఏమైపోయాయి అని తన సొంత స్నేహితులే వచ్చి ప్రశ్నిస్తుంటే జవాబు కూడా చెప్పలేని దయానీయ స్థితిలో ఉన్నాడు. కొన్నిసార్లు అంటే ఏమోరా ఏమైందో తెలియదు, మౌనంగా ఉండిపోయాడంట. అంటే తన దగ్గర కూడా జవాబు లేదు. లిటరల్గా ఒకటే మాట అంటాడు మొదటి అధ్యాయంలోనే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. అంటే ఇవ్వటానికి శక్తి గల దేవుడు తీసుకోవడానికి సామర్థ్యవంతుడు కాదా? కొన్నిసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం, ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయ్యింది, ఎందుకు ఇలా అన్నారు అనేసి. దేవుడు పేరుని ఇచ్చిన దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉండటానికి కూడా అవకాశం ఇస్తాడు. మనం మౌనంగా ఉండటం చాలా బెటర్.
అలా తీసుకున్న దేవుడు యాక్చువల్గా దుష్టుడు తీసుకున్నాడు. దుష్టుడు వాటన్నిటిని కూడా సంహరించాడు. వాటన్నిటిని తన బిడ్డల్ని కానీ తన ఆస్తిని కానీ సంపాదన కానీ అంత దుష్టుడే నాశనం చేశాడు. దేవుడు ప్రమేయం ఏమీ లేదు. కేవలం దేవుడు చూస్తూ మౌనంగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చూస్తూ మౌనంగా ఉన్నాడు. ఏం చేయకుండా మౌనంగా ఉన్నాడు. అక్కడికి ఒక మాట అంటాడు, సాతానా నీకు ఏదైనా చేయటానికి అధికారం ఇస్తున్నాను కానీ యోబు ప్రాణము మీద నీకు అధికారం లేదు అనేసి ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేసి అంటే ఆ 38-40 అధ్యాయాల్లో 41 అధ్యాయంలో కూడా మనకి తెలియదు, అర్థం కాదు. ఎన్నో మాటలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సంభాషణలు. నిజంగా 40 అధ్యాయాలు చదవాలంటే ఒక్కొక్కసారి వణుకు కూడా వచ్చింది. ఎందుకంటే యోబు తనను తాను శపించుకుంటాడు. తన పుట్టిన దినాన్ని శపించుకుంటాడు. తన పుట్టాడని తన తండ్రికి వార్త ప్రకటించిన వాడిని కూడా శపిస్తాడు. ఎందుకంటే అంత కఠినమైన జీవితాన్ని జీవిస్తున్నాడనమాట. అయితే అది చూసినప్పుడు ఇంకా ఒక చోట మౌనంగా ఉన్నప్పుడైతే అక్కడ దేవుని యొక్క మాటలు వినబడడం మొదలు పెడతాయి. ఏంటి? ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ అయిపోయింది. ప్రతిదానికి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ప్రతిదానికి కూడా ఈరోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే మళ్ళీ ఉదయించడు అని అర్థం కాదు. రాత్రంతా చీకటి వస్తుంది, తెల్లవారి మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు. అలాగే ప్రతి శ్రమకు, ప్రతి చెప్పాలంటే ప్రతి పరిస్థితికి కూడా ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. అప్పుడు వరకు మనం ఏం చేయాలా? మౌనంగా ఉండాలి. ఏం చేయాలా? మౌనంగా ఉండాలా. మళ్ళీ ఆయన మన జీవితంలో ఉదయిస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? ఉదయిస్తూ ఉంటాడు. అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, 42వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమీయూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని. ఏమంటున్నాడు? నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా ప్రారంభించగలవు, పూర్తి చేయగలవు. నీ ఉద్దేశములు ఏవి కూడా నిష్ఫలము కానేరదు. జ్ఞానము లేక నేను మాట్లాడే మాటలు ఎన్నో మాట్లాడాను బుద్ధి లేకుండా, కానీ నువ్వు మౌనంగా ఉన్నావయ్యా అనేసి 4వ వచనంలో అంటున్నాడు. చూడు, నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చి వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదెలలోను పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను మండుచున్నది. సంభాషణ మీకు అర్థమైందో లేదో, అక్కడ దేవుడు యోబు తన స్నేహితులు వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణను విన్నాడంట. ఆ సంభాషణ అంతటిలో కూడా ఎక్కడ యోబు దేవుణ్ణి ప్రశ్నించినట్టు కానీ, దేవుణ్ణి దూషించినట్టు కానీ, దేవుణ్ణి అవమానించినట్లు కానీ, దేవుడి బలాన్ని తక్కువ చేసినట్లు ఎక్కడా కూడా కనిపించలేదంట. తన స్నేహితుల మాటలు న్యాయమైనప్పటికి కూడా ఆ న్యాయమైన మాటల్లో కనిపించిందంట, నువ్వేదో తప్పు చేసావు అందుకే దేవుడు కీడు చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, వినబడుతుందా? నువ్వేదో తప్పు చేసావు అందుకే దేవుడు కీడు చేశాడు. నువ్వేదో తప్పు చేసావు అందుకే దేవుడు శిక్షించాడు. నువ్వేదో పాపం చేసావు అందుకే దేవుడు నిన్నేదో చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పనా,
మనం ఏదో పాపం చేస్తే, ఏదో కీడు చేస్తే దేవుడు మనల్ని శిక్షించడు. ఆయన శిక్షించటం మొదలు పెడితే ఇప్పుడు మన శరీరంలో ఈ ఊపిరి ఉండకపోతుంది. ఆయన ఎంత ప్రేమ స్వరూపి అంటే కళ్ళ ముందు మనము తప్పిపోతున్నప్పటికీ కూడా ఒక తండ్రిలాగా మళ్ళీ చేర్చుకోవడానికే చూస్తాడు తప్ప నేను శిక్షించాలి అన్న ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకి ఉండదు. వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు తప్పు చేసావు శిక్షించాడు, నువ్వు తప్పు చేశాడు శిక్షించావు. దేవుడికి ఆ దోషం కనిపించిందంట. దేవుడికి ఆ దోషం. ఈరోజు మనం దేవుడిని ఎలా చూస్తున్నాం? ఏ దృష్టితో చూస్తున్నాం? ఎస్, దేవుడు న్యాయవంతుడే, కానీ ఆయన మన జీవితంలో న్యాయం తీర్చడం మొదలు పెడితే ఈ భూమి మీద మనం ఉండం. అంతే కదా. మొదటి తరంలో చూసినట్లయితే నోవాహుకు ముందు తరం అంతా ఎలా ఉంది? పాపంతో దేవుడికి విరుద్ధమైన జీవితాన్ని చూస్తే దేవుడు దాన్ని తట్టుకోలేక ఏం చేశాడు? ఒకేసారి ఆ తరాన్నంతటిని నాశనం చేశాడు. ఈరోజు చెప్పాలంటే దానికి 1000 రెట్లు పాపంతో మన భూమి ఉంది. దేవుడు ఎన్నిసార్లు తుడిచివేయాలా? దేవుడు ఎన్నిసార్లు కడిగేయాలా? దేవుడు ఎన్నిసార్లు నాశనం చేయాలా? కానీ దేవుడికి న్యాయం కన్నా ప్రేమ కనపడుతుంది. ఏం కనిపిస్తుంది? ప్రేమ కనిపిస్తుంది. ఈరోజు మనల్ని ప్రేమతో చూస్తున్నాడు అన్న దృష్టి మనం కలిగి ఉండాలా. ఎలా చూస్తున్నాడు దేవుడు మనల్ని? నెహెమ్యా అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది చెప్పు? ఏమర్థమైంది? దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు మనల్ని ప్రేమ దృష్టితో చూస్తున్నాడు అన్న ఆలోచన ఉన్నప్పుడు దేవుడు దేవుళ్ళలా కనిపించడు మనకి. దేవుడు ఒక తండ్రిలా కనిపిస్తాడు. దేవుడు కృపను చూపించే తల్లి ఎలాగైతే బిడ్డను లాలిస్తుందో, హత్తుకుంటుందో, అలాగా ఆయన్ని మనల్ని లాలిస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఈరోజు దేవుడితో మనకు ఉండాల్సిన సంబంధం భక్తి భావన మాత్రమే కాదు, ప్రేమ భావన, ప్రేమ సంబంధం. ఏ సంబంధం? ప్రేమ సంబంధం. ఈరోజు యోబుకి అది ఉంది కనుకే దేవుడిని ప్రశ్నించలేదు. నేను తప్పు చేశాను అందుకే శిక్షించాడన్న మాట కూడా రాలేదు. నేను ఎక్కడో తప్పిపోయాను అందుకే దేవుడు నన్ను ఇలాంటి ప్రాసెస్ గుండా తీసుకెళ్తున్నాడని కూడా అనలేదు. తన స్నేహితులంటే ఆ మాటకి మౌనంగా ఉండిపోయాడు. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతుంటే మళ్ళీ అంటున్నాడు, అయ్యా నీ గురించి విన్నానయ్యా, కానీ ఇప్పుడు కనులారా నేను నిన్ను చూస్తున్నాను. అంటే ఏంటి తెలుసా? నువ్వు శిక్షించవని, నువ్వు కఠినాత్ముడు కాదని, నువ్వు నిజంగా న్యాయం తీరిస్తే నా బ్రతుకు ఉండదని, నా నీతి మురికి గుడ్డని నాకు విన్నాను. కానీ ఈరోజు మళ్ళీ నాకు అర్థమవుతుంది. నేను ఎంతటి వాడనయ్యా నువ్వు తిరిగి నా ముందుకు వచ్చి మాట్లాడడానికి? నా జీవితం ఎంతటిది నువ్వు మళ్ళీ నన్ను బ్రతికించటానికి? నేను ఎంతటి వాడను నా స్నేహితుల ముందు యోబు నీతిమంతుడు అని రుజువుపరచడానికి నువ్వు వచ్చా? దేవుడు ప్రేమిస్తే ఎక్కడికైనా వస్తాడు. ఏంటి వినిపిస్తుందా? దేవుడు మనల్ని ప్రేమిస్తే ప్రేమిస్తే కదా, ఎప్పుడూ ప్రేమిస్తాడు. కానీ మనం కూడా ఒక స్టెప్ వేయగలగాలండి. దేవుడు ప్రేమించిన ప్రేమ అంతట్లో కనీసం ఒక్క చుక్క, ఒక్కటి నువ్వు ప్రేమించిన ఒక్క స్టెప్ నువ్వు తీసుకోగలిగినా కానీ దేవుడు నీ కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. ఒక్క స్టెప్ కూడా తీసుకోలేని జీవితం మనకుంటే ఇంకా దేవుడు ఏమని నమ్మాలి? ఏమని నీ ఎదుటకి, నీ స్నేహితుల ఎదుటకి, నిన్ను ప్రశ్నిస్తున్న వారి ఎదుటకు రావాలా? ఏమని రావాలి?
ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్నలన్నిటికీ నువ్వు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు దేవుడు జవాబులన్నీ చెప్తాడు. నీ ప్రశ్నలైనా, నీ చుట్టూ ఉన్న వారి ప్రశ్నలైనా, లేకపోతే మనకు కనిపిస్తున్న ఈ లోకం, ఈ యుగం, ఈ జనం, ఈ పాపంతో కూడిన ఈ జనాంగం అయినప్పటికీ వీటన్నిటికీ జవాబు చెప్పాల్సింది దేవుడే. ఆయనే చెప్తాడు. మనము నమ్మి ఆయన వైపు చూడగలగాల. ఈరోజు యోబు మాటలు మాత్రమే వినట్లేదు, దేవుణ్ణి చూస్తున్నాడు. అక్కడ క్లియర్గా రాయబడింది, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. ఈ మాటకు అర్థం నాకు ఇంకా టాలీ అవ్వట్లేదు. లిటరల్గా గాడ్ వచ్చేసాడంటావా? నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ యోబు స్నేహితులు భయపడుతున్నారు. యోబు స్నేహితులు భయపడుతున్నారు అంటే లిటరల్గా గాడ్ కేమ్ డౌన్. రుతమాంటి అర్థమవుతుందా? దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు దేవుడు? నరుల యొద్దకు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. యోబు దగ్గరకు వచ్చాడు. యోబుని జనం ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వటానికి, ఉత్తరం చెప్పటానికి దేవుడు దిగి వచ్చాడు. యోబు కోసం దేవుడు దిగి వచ్చాడు. ఈరోజు ప్రతి సందర్భంలో నీ గురించి మాట్లాడడానికి, నీ ప్రశ్నలను టాలీ చేయటానికి దేవుడు దిగి రావాలని, మనతోటే ఉన్నాడు. ఆయన సిచ్యువేషన్లోకి ఎంటర్ అవ్వాలని ఆశపడుతున్నాడు. యూ నీడ్ టు ఓపెన్ ద డోర్. మనము తలుపును, ద్వారాన్ని తెరవాల. అడుగుతున్నామా? రా యేసయ్యా, నువ్వు మాట్లాడేసయ్యా, నువ్వు కలుగజేసుకో యేసయ్యా, నువ్వు చూడేసయ్యా, ఏం చెయ్యమంటావేసయ్యా, నువ్వే మాట్లాడేసయ్యా అని ప్రతి క్షణం మన గుండె అరుస్తుంటే, మన గుండె తపన అదై ఉంటే దేవుడు కలుగజేసుకుంటాడు. నేను అంటున్నా, బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేసి ఆ ఒక్క నిమిషం గురించి అడగట్లేదు. నువ్వు నిలుచున్న ప్రతి క్షణము నీ గుండె ఏం ఆశిస్తుంది? దేవుణ్ణి ఆశిస్తుందా? దేవుణ్ణి అడుగుతుందా? లేకపోతే అన్ని ఆధారాలు అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్ దేవుడి దగ్గరకు వస్తున్నామా? యాక్చువల్గా నేను ప్రిపేర్ అయ్యింది ఇది కాదు. మన ఎఫ్ఎస్సీల గ్రంథం మీద ధ్యానం చేసుకుంటున్నాం, అదే చదువుకొని వచ్చాను, నేను అదే మాట్లాడాను. బట్ ఐ డోంట్ నో వై ఐ వెంట్ టు యోబ్. ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. గాడ్ ఈజ్ స్పీకింగ్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుణ్ణి చూడగలగాలి, దేవుణ్ణి రప్పించుకోగలగాల. నేను చెప్తున్నాను, నీ ఫ్రెండ్ని 10 సార్లు పిలిస్తే ఒక్కసారైనా రాడు ఏంటి? అట్లాంటిది నువ్వు దేవుణ్ణి వెతికితే ఆయన ఎందుకు కనబడడు? దేవుడు కలగజేసుకోవట్లే అంటే ఇట్స్ నాట్ హీస్ ప్రాబ్లం. వీఆర్ నాట్ ఓపెనింగ్ ద డోర్. మనం కఠినంగా ఉండిపోతున్నాం. దేవుణ్ణి దేవుడిగా చూడొద్దండి. దేవుణ్ణి తండ్రిగా చూడండి, ఒక ప్రియుడిగా చూడండి, ఒక ప్రేమికుడిగా చూడండి. నీ ప్రతి కష్టంలో నిన్ను పంచుకునే ఒక స్నేహితుడిగా చూడండి. ఆ ప్రేమ బంధం, ఆ రిలేషన్షిప్. ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే, అంచె దినాల్లో, శ్రమ దినాల్లో ఎవరు నిలబడతారు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే, దేవునితో పర్సనల్ రిలేషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే. భక్తి భయం అన్న ఒక్క బంధం ఉంటే సరిపోదు. యోబు ఫ్రెండ్స్ అందరికీ భక్తి భయం ఉన్నాయి. బట్ దేవుడు కన్సిడర్ చేస్తున్నాడా? దేవుడు ఒప్పుకుంటున్నాడు? ఏమంటున్నాడు చూడండి,
7వ వచనం, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. భక్తి భయము ఉంటే ఒక లెవెల్లోనే ఆగిపోతాము, ఒక లెవెల్లోనే మన థింకింగ్ ఉంటుంది. ఆ దృష్టితోటే దేవుణ్ణి చూస్తాము. ఆయన మనల్ని శిక్షించేవాడు, ఆయన మనల్ని న్యాయం తీర్చేవాడుగానే కనిపిస్తాడు. తద్వారా దేవుడి మనసులో మనకి చోటు ఉండదు, దేవుడు మనసులో మనకి చోటు ఉండదు. అందుకని వాళ్ళు ఏంటి, మాటల్లో దోషం పాపం చేశారు కాబట్టి నీ స్నేహితుల మీద ఏం పడుతుంది, నా కోపం మండిపడుచున్నది అనేసి యోబుతో మాట్లాడుతున్నాడు. కింద చూద్దాం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయ్యనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఏంటంట, యోబు పలికినట్లు మీరు యుక్తమైనది పలకలేదు కాబట్టి నా కోపం మీ మీద మండిపడుచున్నది. కాబట్టి ఇప్పుడు ఆ కోపం పోవాలి అంటే 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు బలి ఇవ్వండి అని చెప్పట్లే. ఎవరి దగ్గరికి తీసుకురమ్మంటున్నాడు? ఎవరి దగ్గరికి? యోబు దగ్గరికి తీసుకొస్తే బలి ఎవరు అర్పిస్తారంట? యోబు అర్పిస్తేనంట ఎవరు అంగీకరిస్తారంట? దేవుడు అంగీకరిస్తారంట. ఎవరిని క్షమిస్తాడంట? ఆ 2 స్నేహితుల్ని క్షమిస్తాడంట. మనము నిజంగా చెప్పాలంటే యోబుకి అక్కడ అవమానం కలుగుతుంది, నింద కలిగింది. తన స్నేహితులే తనని గాయపరుస్తుంటే తన గుండె ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అలాని దేవుడు విడిచిపెట్టలే. అదే స్నేహితుల ముందు యోబును తలగా చేశాడు. అదే స్నేహితుల ముందు ఇప్పుడు యోబు ప్రార్థన చేస్తేనే వారి జీవితము బ్రతికేటట్లు, వారి జీవితం ముందుకెళ్ళేటట్లు, వారు ప్రాణముతో ఉండేటట్లు చేసేలా చేశాడు. ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు కదా అని ఆగిపోవడానికి వీల్లేదు. ఈరోజు మనల్ని గాయపరుస్తున్నారు కదా అని మనకే జీవితం లేదు అని అనుకోవద్దు. ఒక్కరోజు దేవుడు మళ్ళీ ప్రశ్నించే మాటలను, మనుషులను మన యొద్దకు తీసుకొస్తాడు. మనము వాళ్ళను అంగీకరిస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. మనము క్షమిస్తేనే దేవుడు వారిని క్షమిస్తాడు. మనము చూస్తేనే వాళ్ళు బ్రతుకుతారు. మనము చూస్తేనే అంటే ఏం తెలుసా, లిటరల్గా యువర్ డిగ్నిటీ ఈజ్ మై డిగ్నిటీ అంటున్నాడు యోబుతో దేవుడు. నీ పరువే నా పరువు, నీ ఘనతే నా ఘనత. ఎవరైనా నిన్ను అవమానిస్తే నిన్ను కాదు నన్ను అవమానించినట్టు, ఎవరైనా నిన్ను ఓడించాలనుకుంటే నిన్ను కాదు నన్ను ఓడించినట్టు. నాకు తెలిసి స్నేహితులు అనుంటారు, రే ఇన్ని సంవత్సరాలు ఏం గర్వంతో జీవించావురా. ఎందుకంటే యోబుకున్నంత ఆస్తి బలం ఎవరికీ లేదు. యోబు న్యాయం తీర్చేవాడంట, అదేంటి విధవరాలకు సహాయం చేసేవాడంట, పేదలకు సహాయం చేసేవాడంట. లిటరల్గా చెప్పాలంటే ఒక అధికారిగా, ఒక ఆఫీసర్గా, ఒక న్యాయవంతుడిగా నిజంగా అందరికీ కాదేంటి మంచి చేసే మంచివాడిగా ఉన్నాడు. మంచి చేసేవాళ్ళు అందరికీ నచ్చరు. మనం 10 మందికి ఇస్తుంటే మనకుండి మనం ప్రేమతో ఇస్తున్నామని అనుకోరు, చూపించుకోవడానికి ఇస్తున్నారా అని అంటారు. అలాగా యోబుని ఎన్నిసార్లు వాళ్ళు ప్రశ్నించుకున్నారో, ఎన్నిసార్లు వాళ్ళు బ్యాడ్గా నెగిటివ్గా రిసీవ్ చేసుకున్నారో ఈరోజు అదంతా కక్కేస్తున్నారు.
లిటరల్గా చెప్పాలంటే వాళ్ళు యోబుని అన్నారు కానీ దేవుడిని ఏమనలేదు. ఏంటి, యోబుని అన్నారు కానీ దేవుడిని ఏమి, మరి దేవుడు ఏమంటున్నారు, నీ స్నేహితులన్న మాట నేను అంగీకరించట్లేదు, నువ్వు పలికినట్టు వాళ్ళు పలకలే, నిన్నంటే నన్ను అన్నట్టే, నా కోపం ఇప్పుడు మండిపడుతుంది. ఇప్పుడు దేవుడికి ఆ అగ్రెసివ్నెస్ రావాలి నీ మీద, ఏమని, నిన్నంటే నన్ను అన్నట్టే అని. అది రావాలి అంటే ఊరికనే వచ్చేస్తుందా? బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గర చూడండి, పక్కనోడు ఇంకొకడు ఎవడో అంటే ఈడు కాముగా ఉండడు, ఆడు మౌనంగా ఉన్నా కానీ ఈడు ముందు పోయి కొడతాడు. నీకెందుకంటే నా ఫ్రెండ్ ఆడు, నువ్వెవడురా నా ఫ్రెండ్ అనడానికి, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నా బెస్ట్ ఫ్రెండ్. బిడ్డల్ని బయటోళ్ళు లేదని అంటే లిటరల్గా తప్పే చేశారు, నువ్వు చిత్త కొట్టచ్చు, కానీ బయటోడేమన్నంటే మండిపోతుంది లోపల నీకు, వాడెవడు నా బిడ్డను అనడానికి. అగ్రెసివ్నెస్, జెల్లస్, దాన్ని తెలుగులో కరెక్ట్ పదం రాయలేదు కానీ అసూయతో కూడిన ప్రేమ, జెల్లస్ లవ్, అది నీ పట్ల దేవుడికి రావాలా? ఎప్పుడొచ్చింది? ఉరికినే వచ్చేద్దా? యోబుకి దేవుడికి ఉన్న సంబంధంలో ఆ ప్రేమ యోబు పొందుకునేలా చేసుకున్నాడు. ఎస్, నీకు ఒకే రోజు ఉంది, లేదంటే ఒకే గంట ఉంది, నీకు ఆ 10 నిమిషాలే ఉన్నాయి, ఆ 10 నిమిషాలు ఆయనతో పంచుకో, ఆయనతో సమయాన్ని పెట్టు, ఆయన వైపు చూడు. దేవుడు మనస్సును చూసేవాడండి. నువ్వు మనసుతో దేవుడిని వెతకాల, క్రియలతో కాదు. నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. నువ్వేదో క్రియ చేస్తే దేవుడు నీకు అదేంటి దాస్ అయిపోతాడని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు చేసే క్రియలు ఆయనని ఏమి చెయ్యలేవు. నీ మనసుతో ఏం చేస్తున్నావు అన్నదాన్ని ఆయన చూస్తాడు. ఈరోజు మనసుతో దేవుణ్ణి వెతకాల. దేంతో వెతకాల? మనసుతో వెతకాల. ప్లీజ్ దేవుణ్ణి మనసుతో వెతకడానికి రండి, ఆత్మతో వెతకడానికి రండి. పాట అయినా సరే 10 నిమిషాలే, ఆ 10 నిమిషాలు కూడా దేవునితో, ఆయన కోసమే అన్నట్టు, నీ కోసమే అన్నట్లు బ్రతికే జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఈరోజు అలా జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎన్నెన్నో ఇక్కట్లో బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా, ఎన్నెన్నో ఇక్కట్లో బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా, రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయమే, రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయమే, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువానయ్యా, రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయమే, రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయమే. ఒకసారి లేచి నిలబడదామా?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. నిజంగా చెప్పాలంటే దేవుడు ముందు మనం దేవుడి ఆలోచనలో పుట్టామంట. ఎక్కడ పుట్టాం? దేవుడి ఆలోచనలో, దేవుడి ఉద్దేశంలో మనం పుట్టామంట. అంటే ఏంటి? జగత్తు పుట్టలే ఇంకా, అంటే భూమి ఆకాశం సృష్టించబడలేదు, ఇంకా ఆదాము అవ్వ కూడా రాలేదు. అప్పుడు మనం ఎక్కడ పుట్టామంట? దేవుడి ఆలోచనలో పలానా 1990 చిల్లర సంవత్సరంలో, లేదంటే పలానా 2000 సంవత్సరంలో, లేదంటే 1985లో, 1960లో, లేదంటే 2000లో పలానా వాళ్ళు జన్మించాలా, పలానా వాళ్ళు ఎదగాల, పలానా వాళ్ళు అభివృద్ధి చెందాలా, కుటుంబంగా ఏర్పరచబడాలా, వాళ్ళు నా కోసం ఈ సత్క్రియ చేయాలి అనేసి దేవుడు ఆలోచనలో మనల్ని నిర్ణయించుకొని, ఏర్పరచుకొని, సృష్టించుకొని ఉంటాడంట. అంటే ఆయన ఆలోచనలో మన జీవితం ఆల్రెడీ కూడా డిజైన్ చేయబడి ఉంది. ఏం చేయబడి ఉంది? డిజైన్ చేయబడి ఉంది. అయితే మనం అపరాధముల చేత పాపముల చేత, అంటే మన మంచిని చూసిన దేవుడు, మన పుట్టికను చూసిన దేవుడు మన చెడుని చూడ్డా, మన పాపాన్ని కూడా, మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉంటే ఆ చావు దేవుడికి ఇష్టం కాలే. దేవుడికి పాపంతో ఉన్నంత కాలము, దేవుడిని అంగీకరించినంత కాలము, దేవుడితో సంబంధం లేనంత కాలము, దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు, క్రియలు, స్వభావము కలిగినంత కాలము మనము చచ్చిన వారమే. చచ్చిన వారికి దేవుడు అవసరం లే, అంతేగా. చచ్చిన వాళ్ళు దేవుని స్తుతిస్తారా? బరియల్ గ్రౌండ్లో ఆరాధనలు జరుగుతాయా? తెలుగులో ఏమంటారు? శ్మశానంలో ప్రార్థనలు జరుగుతాయా? జరగవు. ఎందుకంటే చచ్చిన వాళ్ళకి ఇంకేం లేదు, ప్రాణం లేదు. మనము చావటం దేవుడికి ఇష్టం లేదు. ఆయన యుగ యుగములు జీవించేవాడు గనక మనము కూడా ఆయనతో పాటు యుగ యుగములు జీవించాలనే ఆలోచన కలిగిన వాడు గనక మన చావును ఆయన ఇష్టపడక ఆయన వచ్చి మన కోసము చనిపోయి, రే నువ్వు చావటానికి కాదు, నిన్ను నాతో పాటు నిత్యము జీవింపజేయటానికి ఇక్కడికి ఎందుకు పంపించానంటే, యు నీడ్ టు డూ సమ్ వర్క్. నువ్వు ఒక పనిని చెయ్యాలా, ఆయన కోసం సత్క్రియలు చేయటానికి, ఆయన మనకు నిర్ణయించిన పనులు చేయటానికి, ఆయన జీవితాన్ని మనం జీవించటానికి, కనుపరచటానికి. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల మందిలో నేనెంత, నువ్వెంత? నువ్వు నేను లేకపోతే ఏమన్నా నష్టమా? అయినా దేవుడు మనం ఏం చేస్తామో తెలిసి కూడా మనల్ని సృష్టించుకొని ఈ లోకంలోనికి తీసుకొచ్చి లిటరల్గా మళ్ళీ నీ వైపు చూస్తున్నాడు. విల్ యూ డూ సంథింగ్ ఫర్ మీ? నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా? అందుకు మన అన్వేషణ ఏమై ఉండాలి తెలుసా? ప్రభువా, ఏం చేయటానికి నన్ను పుట్టించావు? ఏం చెయ్యాలా? నా పర్పస్, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి? నన్ను ఏం చెయ్యమంటావు? ఈరోజు నేను ఏం చెయ్యాలా? ఎవరి గురించి ప్రార్థన చెయ్యాలా? ఎవరి గురించి ప్రార్థన చెయ్యాలి? ఒక విషయం చెప్పనా, నిజంగా నాకు అలవాట్లేదు, నా గురించి ప్రార్థన చేసుకోవడం నాకు అలవాట్లేదు. అట్లా అయిపోయింది, నాకు తెలియదు ఎందుకో. ఇది నేనైనా ఏదో చెప్పటంగా నాకు అలవాట్లేదు. కానీ నేను లేవగానే, లేదంటే పడుకునే ముందు నాకు అలవాటు, ఎవరైతే ప్రార్థన చేయమన్నారో వాళ్ళందరి గురించి ఒక్కొక్క నిమిషం ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈరోజు స్వాతి బర్త్డే, అమ్మాయిని జ్ఞాపకం చేసుకుని, తల్లిదండ్రులు తనతో పాటు మీరు ఉండండి, పలానా వాళ్ళు, ఆ సిస్టర్, ఆమె, జస్ట్ ఒక్కొక్క నిమిషం నేను ప్రార్థన చేసుకొని పడుకునే ముందు కానీ లేచే ముందు కానీ అది చేస్తాను. ఆ రోజు నా అభిషేకం ఎక్కువ అవుతుంది, నేను ఎంకరేజ్ అవుతాను.
నేను ప్రోత్సహింపబడతాను. నాకు శక్తి, నా బలము లేకపోయినా కానీ ఇట్స్ ఎంకరేజ్డ్ మీ. నూతనమైన శక్తితో నేను నిలబడతాను. నా మైండ్ ఓపెన్ అవుతుంది, బ్రాడ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లివింగ్ ఇన్ ద హెవెన్. పరలోకపు స్వాస్థ్యంలో నేను జీవిస్తున్నానన్న భావంతో నేను ముందుకెళ్తూ ఉంటాను. స్వార్థం లేని జీవితం. దేవుడు మనసేది. అందుకంటాను, నీ ప్రార్థనలోకి వచ్చినప్పుడు ఎవరి గురించైనా నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెడితే నువ్వు పరలోకాన్ని అనుభవిస్తావు. మనం ఎవరి గురించో ప్రార్థన చేస్తే ఏదో త్యాగం చేసినట్టు కాదు. లిటరల్గా చెప్పాలంటే వాళ్లకు నువ్వు 100% ఏమంటే దేవుడు నిన్ను దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడా? తన గురించి ప్రార్థన చేసుకోకుండా వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంది అనేసి ముందు నిన్ను బ్లెస్ చేసి అప్పుడు వేరే వాళ్ళని బ్లెస్ చేస్తాడు. నీ గురించి ప్రార్థన చేసుకోవడం తప్పనట్లే, బట్ యు నీడ్ టు ప్రే ఫర్ అదర్స్ ఆల్సో. నువ్వు ఇతరుల గురించి కూడా ప్రార్థన చెయ్యాలి. అందుకే అది నీ జీవిత లక్ష్యమేమో, అందుకోసం దేవుడు తీసుకొచ్చాడేమో. అందరూ నాలాగా ప్రసంగం చేయరు, అందరు నాలాగా ప్రతి చోటుకి వెళ్ళలేరు. ఒక్కొక్కరిది ఒక్కొక్క, చెయ్యిదొక పని, కాలుదొక పని, కంటిదొక పని, పంటిదొక పని. కళ్ళు తింటానంటే పని చేస్తాయా? ఒక పచ్చడన్నం, పచ్చడద్దు కూర అన్నం వేస్తే ఒక ముద్ద కంట్లో తింటారా? కళ్ళతోటి మండిపోతుంది. ఏమవుతుంది? మండిపోతుంది. నువ్వు చేసే పని నువ్వు చెయ్యాలా? కళ్ళతో చూడాలి. ఈరోజు నీ పని ఏంటి? వాట్ ఈజ్ యువర్ వర్క్? ఒకవేళ ఇతరుల గురించి ప్రార్థన చెయ్యటమే నీ పని అయితే ఐ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా నేను నిన్ను గౌరవిస్తాను, దేవుడు నిన్ను గౌరవిస్తాడు. ప్రార్థించేవాడు దేవునితో పాటు ఆయన సింహాసనంలో కూర్చొని పరిపాలించేవాడు. అందుకే ఆ ప్లేస్ తీసుకోండి. బీ ప్రే, ప్రార్థన చెయ్యండి, ప్రార్థించే వాళ్ళని పిలవండి, 2-3 కలిసి ప్రార్థించుకోండి. ప్రార్థించడానికి నీ ఇల్లు, నీ యొక్క దేహం ఏ సమయం దొరికితే అది నువ్వు ఉపయోగించినట్లయితే పరలోకాన్ని భూమి మీద నువ్వు అనుభవించగలవు. ఇతరులకి నువ్వు పంచగలవు. నువ్వు చచ్చిన వాడిగా ఉండటానికి దేవుడు నేను సృష్టించలేదు. నీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ బ్రతికిన క్రీస్తు, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయనకి ఇంకా ఏది పైన లేదు. మనం ఆల్రెడీ మొదటి అధ్యాయం పైన లాస్ట్ వీక్, బిఫోర్ వీక్ కూడా ఇదే మాట్లాడుకున్నాం. ఆయన ఆధిపత్యం, ఆయన శక్తి, ఆయన అధికారం, ఆయన నామము ఈ యుగమందే కాదు ఏ యుగమందైనను కూడా దానికి తగ్గ కానీ ఈక్వల్ కానీ పేరు పొందిన నామం కానీ పైనామం కానీ అధికారం కానీ ఏమీ లేదు. తను బ్రతికాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆత్మీయంగా బ్రతికింపజేశాడు. ఈరోజు ఇక్కడ ఉన్నాము, బ్యాప్టిజం తీసుకున్నామంటే నువ్వు నేను క్రీస్తుతో కూడా బ్రతికాము. బ్రతికిన నువ్వు నార్మల్గా జీవిస్తే ఉపయోగం ఏంటి? బ్రతికిన యేసయ్య అనేక మందిని బ్రతికిస్తూనే ఉన్నాడు, జీవాన్ని ఇస్తూనే ఉన్నాడు, పరలోకాన్ని చూపిస్తూనే ఉన్నాడు, అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు క్రీస్తుతో బ్రతికిన నువ్వు కూడా ఏదైనా చెయ్యగలగాల. ఏం చేస్తున్నావు? ఈరోజు నువ్వు బ్రతికిన వ్యక్తివి, ఆత్మలో బ్రతికిన వ్యక్తివి. అర్థమవుతుందా? ఆత్మలో ఎవరైతే రక్షణ పొంది మందిరానికి వస్తున్నారో వాళ్ళ జీవితం చాలా శ్రేష్టమైనది, వాళ్ళు చాలా గొప్పవారే. నిజంగా చెప్తున్నాను. నీకు ఆస్తి, అంతస్తు, భాగ్యం ఏమీ లేకపోయినా నువ్వు గొప్పవాడే. ఎందుకంటే క్రీస్తుతో కూడా ఇప్పుడు బ్రతికి ఉన్నావు. క్రీస్తుతో కూడా జీవించాల్సిన వ్యక్తివి, క్రీస్తులాగా జీవించాల్సిన వ్యక్తివి. అయ్యా ఇట్రా, ఏడుకోబోకు. క్రీస్తుతో కూడా బ్రతకవలసిన వారము, క్రీస్తుని చూపించాల్సి. క్రీస్తు శక్తి మనలో ఉంది. ఇంకో విషయం చెప్పాలా? యేసయ్య ఇక్కడ నిలబడితే ఇక్కడ కార్యం మామూలుగా ఉండదు. ఆయన వచ్చి నిలబడితే చాలు, ఇట్స్ అన్ ప్రజెన్స్, అదొక బాంబులాగా బ్లాస్ట్ అయిపోతుంది, విస్ఫోటనం జరుగుతుంది. ఆయన సన్నిధి కానీ, ఆయన ప్రేమ కానీ.
బ్రతికున్నప్పుడు అంటే సజీవుడుగా 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల పరిచర్యకే ఎవరో వచ్చి చెంగు తాకితే ఆమె 12 సంవత్సరాల రక్తస్రావ్య రోగం పోయిందే. అలాంటిది ఈరోజు బ్రతికిన క్రీస్తు నిలబడితే నేను చెప్తున్నాను, లిటరల్గా ప్రపంచానికి ఏ రోగం కూడా ఉండదు, ఏ చావు కూడా ఉండదు, ఏ చావు కూడా ఉండదు. ఈరోజు అదే అంటున్నాడు, నేను నీలోంచి జీవించాలా, నీలోంచి కనిపించాలని అనుకుంటున్నాడు. అంటే ఏంటి? లిటరల్గా ఏ శాపం కూడా నీ ముందు పని చేయకూడదు. వీఆర్ నాట్ అలోవింగ్ ఇట్. మనం దానికి ఏదో దేవుడు అంటే భక్తి అన్న దగ్గర ఆగిపోతున్నాం. ఇంకొంచెం కళ్ళు తెరుచుకొని చూడండి. కళ్ళు, నేనేం చెయ్యాలి ప్రభువా, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని అడగండి. ఒక స్టెప్ తీసుకోండి. గొప్పగానే ప్రార్థించండి. చిన్న చిన్న విషయాలు గొప్పగానే అడుగు. చెయ్యలేని చేతకానే వాడేం కాదు మన దేవుడు. ఏదైనా చేయగలిగిన సమర్థవంతుడు. ఆయన బ్రతికాడు, ఆయనతో పాటు మనల్ని బ్రతికించిన దేవుడు. ఈరోజు ఆ మహిమ స్వరూపుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. గొప్ప కార్యాలు అడగండి. ఎవరైతే ఇంపాసిబుల్ అంటారో, ఎవరైతే ఇది మారడు అంటారో అలాంటి వ్యక్తులు ఎందుకు మార్చడం? హింసకుడు, హానికరుడైన సౌల్నే మార్చి పౌలుగా నిలబెట్టుకున్నప్పుడు దేవుడు ఎందుకు మార్చండి? తప్పకుండా మారుస్తాడు. మనం ప్రార్థన చెయ్యట్లే. మన దృష్టి ఎట్లా ఉందంటే ఈ చిన్న విషయాలు, లేదంటే ఈరోజు ఈ పని, లేదంటే ఈరోజు ఈ ఉద్యోగం, లేదంటే చూద్దాంలే అయ్యా, చూద్దాంలే. ప్లీజ్ ఆగిపోవద్దు. దేవుడిని చిన్నగా చూడొద్దు. ఆయనతో కూడా మనము లెగిచాము, ఆయనతో కూడా మనము బ్రతికి ఉన్నాము. అలా దేవుడు మనం నడిపించిందాక ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రం, రక్షక మీకు వందనాలు. రజాహలియా సిమా హుసోతోనోసి రీలవు సోత్రయా జలీ ప్రఖో చంద్రహాశమయ రికాలోంద్రకో జమియా సంద్రహోషకే జరియా తుకోజో. నువ్వు చచ్చిన వారికి దేవుడివి కాదు, నువ్వు బ్రతికిన వారికి దేవుడు, బ్రతికించే సామర్థ్యం కలిగిన వాడు. అదే సామర్థ్యతను మాలో పెట్టాం. ఎస్, వెన్ వీఆర్ ఇన్ క్రైస్ట్, మేము క్రీస్తులో ఉన్నప్పుడు మేమును ఇతరులను బ్రతికించగలం, వెలుగును చూపించగలం. యోబు ప్రార్థన చేస్తే తేమానీయుడైన ఎలీఫజు అతని స్నేహితుల మీద ఉన్న దోషము, పాపము పోయినది. ఈరోజు ప్రశ్నించే వారి కోసమే, అవమానపరిచే వారిని క్షమించవలసిన వారమై ఉన్నాం, వాళ్ళ గురించే ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. లార్డ్, ఏం చేయటం కోసం మమ్మల్ని నీ ఆలోచనలో పుట్టించుకొని ఈరోజు భూమి మీద నడిపిస్తున్నాం. వాట్ ఈజ్ అవర్ వర్క్? మా పని ఏంటి? మా లక్ష్యం ఏంటి? మా గురి ఏంటి? మేము చెయ్యాల్సిందేంటి? కేవలం ఈ కుటుంబంతో ఇక్కడ ఆగిపోవటమా? లార్డ్, ఆ దర్శనాన్ని చూసే భాగ్యాన్ని దయచేయండి. యోబు వినికిడి చేత నీ మాటలు విన్నాడు, కానీ ఇప్పుడు స్వయముగా కనులారా నిన్ను చూచుచున్నాడు. ఈరోజు నేను అదే అడుగుతున్నాను తండ్రి. ఇప్పటి వరకు తండ్రి ఈ సేవా పరిచర్యలో కానీ, ఈ జీవితంలో కానీ తండ్రి వినికిడి చేత నిన్ను విన్నాను. ఇప్పుడు కనులారా నిన్ను చూసే అయ్యా, ఇదిగో ఆ యొక్క సందర్భం గుండా, అనుభవం గుండా నడిపించమని అడుగుతున్నా. లార్డ్, ఐ వాంట్ టు షో యూ టు ద నేషన్స్. నిన్ను జనాంగానికి, రాజ్యాలకి, దేశానికి, అధికారులకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈ సంఘ దర్శనం కూడా అదే, ఇక్కడ ఉన్న వారిని కూడా అలాగే నువ్వు చేస్తున్నావు. నీకు వందనాలు. నీ స్వరము వినేవారిగా, నిన్ను చూసేవారిగా, నిన్ను చూపించేవారిగా తమ స్నేహితులకి, లార్డ్ ఎలీఫస్కి, యోబు స్నేహితులకి నిన్ను చూపించాడు. ఈరోజు ఇక్కడున్న వీరు వారి ఉద్యోగాల్లో, వారి కుటుంబాల్లో, వారి బంధాల్లో, వారి వ్యాపారాల్లో నిన్ను లోకానికి, స్నేహితులకు చూపించుదురుగాక. అలా చూపించే జీవితాన్ని కలిగి ఉండటాన్ని కృపను చూపించండి. నీ సహాయాన్ని దయచేయండి తండ్రి.
ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవిస్తూ నీ రక్తం కింద తీసుకొస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.